Hi friends, welcome to my channel Voice of Vishnu. Friends, నేను 2 వీడియోస్ రిలీజ్ చేసిన పుష్ప ప్రీమియర్ షో కలెక్షన్స్ రిపోర్ట్స్ అని. సో నా ఎస్టిమేషన్స్ తప్పేనాయి ఫ్రెండ్స్. నేను ఏమనుకున్నానంటే 4 to 6 crores వస్తాయి ప్రీమియర్ షోస్. సో దానికి కొంచెం ఎక్కువ వచ్చింది. దాని రిపోర్ట్ గురించి మాట్లాడతాను. అయితే ఏందంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ప్రీమియర్ షోస్ ప్రతిసారి ఫ్యాన్స్ వేస్తారు. కంపగొద్దుగా థియేటర్కి మాట్లాడుకొని షోస్ చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. కొంతమంది చారిటీస్కి ఇస్తారు, లేకపోతే కొంతమంది వాళ్ళ సొంత ప్రయోజనాలు చూసుకుంటారు అంటారు. కానీ ఈసారి డైరెక్ట్ మూవీ ప్రొడ్యూసర్సే మూవీ టీమే దిగి ప్రీమియర్ షోలో అఫీషియల్గా 4th రోజు నైట్ 9:30కి అనౌన్స్ చేసేసారు. అనౌన్స్ చేసేసి దాదాపు హైదరాబాద్లో 30 థియేటర్స్ ఏమో 30 to 40 థియేటర్స్ ఏమో రిలీజ్ చేసినట్టున్నారు. తర్వాత ఇండియా వైడ్గా 650 థియేటర్స్లో 650 షోస్ పైనే వేశారు. అంటే దాదాపు ఉంటుంది కదా, వేశారు. దాంతో ఏమైందంటే కొన్ని దగ్గర ఆక్యుపెన్సీ తక్కువైనా కూడా టికెట్ హైక్ వల్ల కలెక్షన్స్ బీభత్సంగా వచ్చినాయి. అంటే ఇంతవరకు ఎక్కడ రాని కలెక్షన్స్ ఈ మూవీకి వచ్చినాయి. అవి ఎంత అంటే నేను 4 to 5 crores ఎక్స్పెక్ట్ చేసిన, అంటే నాది తప్పే అయిపోయింది. ఎంత వచ్చిందంటే కలెక్షన్స్ 14 crores పైన, అంటే 14 to 17 crores పైన క్రాస్ వచ్చిందంట. ఏది ప్రీమియర్ షో కలెక్షన్స్ మాత్రమే. పుష్ప 2 ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రీమియర్ షో కలెక్ట్ చేసిన మూవీ గ్రాసర్. సో ఏ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయో చూడండి. పుష్పకి క్రేజ్, దాంతోపాటు థియేటర్ల దగ్గర గోలగోలగా ఉంది. నిన్న సుదర్శన్ థియేటర్ దగ్గర లోపల నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. తర్వాత రెండోది ఒక ఇన్సిడెంట్ జరిగింది సంధ్య థియేటర్లో. దాని గురించి సపరేట్ వీడియో చేస్తా. సంధ్య థియేటర్ దగ్గర మాత్రం మామూలుగా లేదు, గోల రచ్చే తొక్కిసలాట జరిగిందంట, ఒకరినొకరు కొట్టుకున్నారంట. అక్కడ అల్లు అర్జున్ కూడా వచ్చారు. సో ఏంటంటే ఆ స్థాయిలో ఉంది. కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న దాన్ని మించి వచ్చి, ఇంకోటి ఏంటంటే కొన్ని సెంటర్స్లో కూడా కొన్ని దగ్గర 70% ఆక్యుపెన్సీ ఉంటే, కొన్ని దగ్గర 80% ఆక్యుపెన్సీ ఉంది, కొన్ని దగ్గర చాలా తక్కువ 65% ఆక్యుపెన్సీ ఉన్న థియేటర్లు కూడా ఉన్నాయి. నేను బుక్ మై షోలో చూశాను, అక్కడ ఆఫ్లైన్లో మారి ఉండొచ్చేమో కానీ. సో అంత తక్కువ ఆక్యుపెన్సీతో కూడా ఇంత కలెక్షన్స్ రాబట్టడం అనేది టికెట్ హైక్స్ వల్ల ఒక్కటే సాధ్యమవుతుంది. సో దీన్ని బట్టి చూసుకొని నెక్స్ట్ ప్రీమియర్ షోస్ టికెట్స్ ఏ సినిమాకైనా సరే, గేమ్ చేంజర్కైనా, తర్వాత ఓజీకైనా, తర్వాత ఏదైనా వచ్చే అప్కమింగ్ మూవీస్కి ప్రీమియర్స్కి ఇట్నే పెడతారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అఫీషియల్గా వీళ్ళు ఇదేంది ప్రొడ్యూసర్లే దిగి అఫీషియల్గా దేంట్లో పెట్టారు, బుక్ మై షోలో అఫీషియల్గా పెట్టారు. సో ఇది అఫీషియల్గానే జరిగింది మొత్తం అంతా. సో దీనివల్ల కలెక్షన్స్ మాత్రం బీభత్సంగా వచ్చింది. అది ఓన్లీ ప్రీమియర్ షో కలెక్షన్సే పుష్పరాజ్కి అడిషనల్గా యాడ్ అయినాయి. సో చూసుకోండి, ఈరోజు ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఈవినింగ్ నైట్ కల్లా రిలీజ్ అవుతాయి. రేపు అఫీషియల్ కలెక్షన్స్ వస్తాయి. కాబట్టి దాన్ని బట్టి పుష్పరాజ్ ఏ రోజు ఏ ర్యాంపేజ్ మొదలెడతాడో, ఫస్ట్ డే కలెక్షన్లో రికార్డు క్రియేట్ చేస్తాడా, లేకపోతే మళ్ళీ రికార్డ్ దగ్గర షార్ట్ పడిపోతాడు. అంటే అది కలెక్షన్స్ దగ్గర ఆగిపోతాడు. ఎందుకంటే ఏంది సలార్కి మిస్ అయింది, కల్కికి మిస్ అయింది, తర్వాత దేవరాకు కూడా మిస్ అయినాయి. సో ఈ పెద్ద మూవీస్కి మిస్ అయినప్పుడు దీనికి మిస్ అవ్వకపోవచ్చా అంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది చాలా తక్కువ. ఎందుకంటే కలెక్షన్స్ ప్లస్ టికెట్ రేట్స్ ప్రీమియంకి వచ్చిన కలెక్షన్స్ కలుపుకొని పుష్పరాజ్ మాస్ ర్యాంపేజ్ చేసి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రేంజ్ మాస్ ర్యాంపేజ్ ఉంటే బాహుబలి ఫస్ట్ డే, అదే RRR ఫస్ట్ డే కలెక్షన్స్ దాటే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎందుకంటే నెంబర్స్ రిలీజ్ అవుతున్న ప్రకారం చూస్తే ఫస్ట్ డేలో, అంటే ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కలా రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, రిలీజ్ చేసి చూస్తుంటే కళ్ళు తేలేసి చేసే పరిస్థితి. ఎందుకంటే ఆ రేంజ్ కలెక్షన్స్ కనపడతాయి. నిజంగా వస్తున్నాయా కలెక్షన్స్ అనేది, అది అఫీషియల్గా ఈరోజు రాత్రికైనా రేపు మార్నింగ్ అయినా తెలుస్తుంది. దాన్ని బట్టి నేను అప్డేట్ చేస్తాను ఫస్ట్ డే కలెక్షన్స్ ఆఫ్ పుష్ప. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మోర్ వీడియోస్.